పతేడాది మన దత్తన్న దసరా పండుగ అయిపోడుతోనే అలైబలే కార్యం చేస్తాడు కదా. ఈ ఏడు కూడా అట్లనే అలైబలే కార్యాన్ని పెద్ద పండుగ లెక్కన జరిపితే పెద్ద పెద్దోళ్ళు అంతా ఆధారపడ్డారు. బండారు దత్తాత్రేయ సార్ జరిపిన అలైబలే కార్యం పెద్ద పండుగ లెక్కనే ధూమ్ ధామ్ గా జరిగిందుల్లా. రాజకీయ పార్టీల లీడర్లు, పొరుగు రాష్ట్ర పోళ్ళు, ఇంకా మన సినిమా హీరోలు మస్తు మంది హాజరుపడ్డారు. ఇక ఈడికి వచ్చిన చాలా మంది చాలా సంతోషపడుకుంటా ఇంత మంచి కార్యాన్ని పదేళ్ళ చేస్తున్న దత్తన్నను మనసు నిండా తారీఫ్ చేసిండ్రు. దసరా పండుగ అంతటి ఉన్నప్పటికీ కూడా మరి ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని సందర్భంగా మనియేస్తున్నాను. ఇక అట్లనే మన దత్తన్న మాట్లాడుకుంటా అలైబలే కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఇది మన తెలంగాణ ఆత్మ సోదర భావం ఇట్లా మాట్లాడిండు. ఇక మరి ఇంత మంది వచ్చిర్రు కాబట్టి వీళ్ళందరిని మంచిగా అరుచుకోవాలి కదా. అందుకే చికెను, మటను, చేపలు, రొయ్యలు, స్వీట్స్, పప్పు, పచ్చి పులుసు, గారెలు, సకినాలు, తెలంగాణ వంటలు ఏవైతే ఉన్నాయో అవి 86 తీర్ల రెడీ చేసిర్రు. 86 ఐటమ్లు ఉంటాయి. మటన్ కానివ్వండి, పాయ కానివ్వండి, చికెను, కార్జము, లివరు, బోటి, అన్ని రకాల ప్రాన్స్, ఫిష్, అన్ని రకాల మలిదా, అందులో ఉంటే మళ్ళీ పిండి వంటకాలు కొట్టే మలిదా, మురుకులు, ఆ ఐటమ్లు కూడా ఉంటుంది. అవన్నీ చూస్తా అంటే నోరు ఊరుతుందిలే. మరి టీవీలో చూస్తాంటేనే గిట్లా అనిపిస్తుందనంటే ఇక డైరెక్ట్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నోళ్లకు ఇంకెలా అనిపించిందో. సంగారెడ్డి పేరు వినబడితే చాలు మొదట యాదికొచ్చే పేరు జగ్గారెడ్డిది. ఈసారి గెలవకపోయినా జనాలతోనే ఉంటుండు, జనాలనే తిరుగుతున్నాడు. సర్కార్లో కూడా వాళ్ళ పార్టీనే ఉన్నది కాబట్టి ఇక సార్ వచ్చేసారి తప్పక గెలుస్తాడని వాళ్ళ పాటోళ్ళు ఆయన అభిమానులు అనుకుంటుంటే ఇంతలే ఇక నేను పోటీ చెయ్యను ఇప్పుడని స్వయంగా జగ్గారెడ్డి సారే చెప్పిండు. అవునుల్లా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు సంగారెడ్డి నేత మన జగ్గారెడ్డి సారు వచ్చే ఎలక్షన్లల్లా పోటీ చేయడట్నుల్లా. వచ్చే ఎలక్షన్లనే కాదు 10 ఏళ్ల తర్వాతనే పోటీ చేస్తాడట. అప్పటిదాకా పోటీ చేయడట. ఈ మాట జగ్గారెడ్డి సారే స్వయంగా చెప్పిండు. మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికి. ఇంకా 10 సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. మరి సారు పోటీలో లేకపోతే ఇంకెవరు పోటీ చేస్తారు అనేనా మీ డౌట్? దానికి కూడా ఏం దాటకుండా కుల్లం చెప్పిండు. నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్ గా. ఇన్నారులా సారోళ్ళ మేడం పోటీలో ఉంటదట. మరి అప్పుడు సారేం చేస్తాడు అని ఇంకో డౌట్ వచ్చిందా మీకు? అయితే ఆ ముచ్చట కూడా చెప్పిండు. నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం వెనకాలుండి మొత్తం నడిపిస్తాడు అన్నట్టు. మరి సారీ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఏమో గాని జగ్గారెడ్డి సార్ను మళ్ళా అసెంబ్లీలో చూడాలనుకుంటే 10 ఏళ్ళు ఆగాల్సిందే అన్నట్టు. ఈ నడుమ పులులు పరిశాన్ చేస్తున్నాయి. అవును, అడవుల నుంచి ఊర్లలోకొచ్చి మస్తు బెదిరిస్తున్నాయి. ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నా భయపడతలేవు. ఇగో మల్లో పులి రానే వచ్చిందట. ఇక ఇదేం చేసిందో చూద్దాం పాండ్రి. ఇంగో ఈడ అరుగు గద్దె మీద కుక్క మంచిగా వండుకున్న దానుల్లా. ఇక చూడుర్రి, పులి ఏ నుంచి వచ్చిందో ఏమో తెలియదు గాని మెల్లగా అడుగులాడుగు వేసుకుంటా సప్పుడు కాకుండా వచ్చి కుక్క ముంగట నిల్చున్నది. కుక్కేమో మంచిగా వండుకున్నదాయే, పులిని చూడలే. ఇక పులి కూడా అట్లనే నిలబడేసరికి చూసినోళ్ళు ఇవి రెండు గిట్లా దోస్తులా ఏంది అని అనుకున్నారు. కానీ ఇంతనే చూడుర్రి ఎంత పని చేసిందో పులి. అప్పర బిడ్డ పట్టనే పట్టింది కదా కుక్కను. అయ్యో పానాలు పోతాయి దేవుడా. ఏమైందానుల్లా కుక్కకు? అమ్మయ్యా, బతికి బయట పడ్డది పో, తప్పించుకున్నది కుక్క. లేకపోతే పులికి ఆహారం అయిపోవు. అయినా కూడా చూడుర్రి, కుక్క తప్పించుకొని ఇంట్లోకి పోతుంటే ఇంకా దాని వెనకనే ఉరుకుతున్నది పులి కూడా. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉన్న పార్వతీనగర్ లో జరిగింది. ఈ కుక్క ఓ ఇంటి ముంగట ఉంటే ఈ పులి ఏ నుంచి వెళ్ళొచ్చిందో ఏం పాటు పడ్డదో గాని ఇంకో ఇట్లా ఊర్లోకి వచ్చి పరిశాన్ చేసింది. ఇంకా ఎవరైనా మనుషులు ఉంటే ఎందులో పరిస్థితి.
అరే రాత్రి పొలం పనులు చేసుకుంటోళ్ళు వాళ్ళు వీళ్ళు అటు ఇటు పోరా, అప్పుడు ఈ పులి కంట పడితే పానాలు ఓడేనా ఏందో ఏమో పోయి ఈ నడుమ పులులు పురాగా అధ్వానం చేస్తున్నాయి. అడవిలు ఉండేటి ఉండక ఊర్లలోకి వస్తున్నాయి. ఫారెస్ట్ ఆఫీసర్లు ఈ పులి కోసం వెనుకలాడుతున్నారట. కానీ ఓ సార్లు చెప్పున పట్టుకోర్రి, లేకపోతే ఇంకెంత పరిశాన్ ఉంటుందో. అసలే కోతి ఆ మీద కళ్ళు తాగినా తాగకపోయినా దాని కథలు మామూలుగా ఉండయి. అన్ని కోతి పనులు చేస్తుంటాయి. ఇదేంది కోతి పనులు చేయకపోతే కోడి పనులు చేస్తుందా అంటే అవన్నీ ఏమో నాకు తెలియదు. కానీ గీ కోతి చేసిన కోతి పని అయితే చూడుర్రి ముందు. వాయమ్మని చూస్తున్న రానుళ్ళు కోతి చేతుల 500 రూపాయల నోట్ల కట్టున్నది. మరి నన్ను ఎత్తుకొని వచ్చిందా, లేకపోతే ఏమన్నా దొరికిందా, లేకపోతే ఎవరి ఇంట్లోకన్నా దొంగతనానికి పోయి తెచ్చిందా తెలియదు. గాని ఈ కోతి 500 రూపాయల నోట్ల కట్టను పట్టుకొని ఇంకో బిల్డింగ్ మీద ఉన్న గోడ మీద ఎక్కి కూసున్నది. చూస్తున్న రానుల్లా ఎట్లా వాసన చూస్తున్నదో. మరి ఇది నీతిగల్ల సొమ్మేనా లేకపోతే అవినీతి సొమ్మ అని వాసన చూస్తున్నది కావచ్చు. అగో కొరుకుదామని కూడా చూస్తున్నది కదా. ఓ కోతి, అవి జాబులు అనుకుంటున్నావా లేకపోతే పైసలు అనుకుంటున్నావా? అవిటి విలువ పెద్దది. అలా చూసిన రానుల్లా ఆ నోట్ల కట్ట కోసం కిందికి వెళ్ళి ఓ అన్న కూలీకి డబ్బా ఇసురుతున్నాడు మీదికి. ఇక ఆ డబ్బా తీసుకొని పైసలు ఇడిచిపెడుతుంది అని అనుకున్నాడు. ఇక అనుకున్నట్టే నిజంగానే కోతి ఆ కూల్ డ్రింక్ డబ్బా అందుకొని నోట్ల కట్టని ఇడిచిపెట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుండట. వాళ్ళకు పాపం కోతి ఈ పైసలు ఉంటే ధనవంతురాలు అయిపోయేది. ఫ్రూటీ కోసం ఆశపడి పైసలు నిడిచిపెట్టిందని కొందరు అంటుంటే ఈ పైసలు పెడితేనే ఎన్నో ఫ్రూటీలు వచ్చు. పాపం కోతి అమాయకురాలు ఉన్నట్టున్నదని కొందరు నవ్వుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా కోతికి తెలియదు కదా పాపం పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎట్లా ఏం చేయాలనేది. అందుకే ఇడిచిపెట్టినట్టున్నది. కానీ మరి నిజంగా ఈ పైసలు ఈ అన్నయ్యనో లేకపోతే వేరేటోళ్ళే అయితే ఈ అన్నయ్య ఉపాయం చేసిండో తెలియదు. కానీ మొత్తానికి అయితే ఓ 500 రూపాయల కట్టతోని కోత అయితే పర్షాన్ చేసింది. రాజా సినిమాల కదా ఇది మంచం లాంటిది, కానీ మంచం కాదంటారు కదా. అట్లనే ఒక దగ్గర పంచడం లాంటిది, కానీ పంచుడు కాదన్నట్టే చేస్తున్నారు. ఇంతకు మరి ఎవరికి ఏం పంచిర్రు? సారీ వంచినట్టే చేసిర్రు అంటే ఇగో ఈడ అందరు కలిసి ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లకు బిస్కెట్లు పంచుతున్నారా? కానీ మంచిగా చూడండి, వీళ్ళు పంచుతలేరు, పంచినట్టు చేస్తున్నారు గంతే. ఎవరిని ఇదెక్కడ చిత్రం రో చేతిలో పెట్టిన బిస్కెట్ ప్యాకెట్ వెనుకకు తీసుకున్నది కదా అక్క. మళ్ళా రాజస్థాన్ లో ఉన్న సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గంలో క్యాన్సర్ పేషెంట్లకు బిస్కెట్ల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నారట ఈ పార్టోళ్ళు. ఆయనతో మరి అందరు పంచిన బిస్కెట్ ప్యాకెట్లు వెనుకకు తీసుకున్నారో లేకుంటే ఈ అక్క అందరు బిస్కెట్లు పంచంగా ఫోటోలు తీసినారు కానీ నేను పంచుతుంటే తీయలేదు అనుకుని ఆల్రెడీ చేతిలో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉన్నది కదా అని చెప్పి ఈమె చేతిలో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ ను ఆ పేషెంట్ చేతిలో పెట్టి ఫోటో కోసం పోజులు ఇచ్చినట్టున్నది. కాకుంటే ఫోటోలో పోజు పడుతున్నదని అనుకున్నది అక్క, గాని వీడియోలో రిటర్న్ తీసుకున్నది కూడా పడుతుందని గమనించలేకపోయింది. ఆయన ఈ వీడియో అవతల పార్టోలకు దొరికేసరికి ఇక వాళ్ళు ఊకుంటారా? ఇగో ఇట్లున్నది చూడండి పార్టోల పనితనము. 10 రూపాయల బిస్కెట్ పొడను ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనకకి తీసుకుంటున్నారు. బిస్కెట్ అనుకుంటది పోవట్టిండ్రు ఇంటర్నెట్ లో. అందుకే అంటారు మరి రాజకీయాలు ఉన్నప్పుడు ఒంటి నిండా కండ్లే అన్నట్టు ఉండాలి అని చూసుకోవాలి కదా జర్రా, అవతలలోకి దొరకకుండా ఉండేటట్టు. పట్నం సిటీలల్లా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అందులో ఇరక్కపోతే బయటికి వెళ్ళనీకే ఎంత టైం పడుతుందో ఎవ్వరికి తెలియదు. బస్సుకు పోయినా, బండ్ల మీద పోయినా, కార్లలో పోయినా అంతే సంగతి. అందుకే చాలా మంది మెట్రో ట్రైన్కు పోతుంటారు. అయితే వారణాసిలో అంతకంటే జప్పున పోయే ఇంకో ట్రాన్స్పోర్ట్ వచ్చిందిలా. ఇదేందుల్లా ఇది ఏమో గమ్మత్తుకున్నది. సామాను సందుగా పెట్టే తీగ గట్టి తీసుకొని పోతున్నారు. మోసుడు తప్పుతుంది అని మంచిగరమే చేసిర్రు అనుకుంటున్నారా ఇట్లా? అది కాదుల్లా, ఇది మనుషులను తీసుకుపోయేటి. అవునుల్లా, మనము మెట్రో రైల్లో పోయినట్టు ఈ పెట్టెలలో కూర్చొని సుతపోవచ్చు. ట్రాఫిక్ సమస్యనే ఉండదు. ఇవి ఎక్కేతందుకు దిగేతందుకు స్టేషన్లు కూడా ఉన్నాయి. మంచిగా ఈడెక్కొచ్చు
ఆడ దిగొచ్చు, ట్రాఫిక్ ఉండదు, కుయ్ అనే హారన్ సప్పులు కూడా ఉండయి. ఈ ఒక్కో పెట్టే ఒక్కో బోగి లెక్కన అనుకోరాదుండ్రి. ఇక ప్యాసింజర్ షేరటలో కూసుండి పోయినట్టే గాల్లే పోవచ్చు. వరదలు వచ్చినప్పుడు కూడా ఏం కాదు. మరి వైరు తెగి పడతారా, ఆపుతుందా గంత బరువు అని అంటే అన్ని బరబ్బరు ఉంటాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలా ట్రయల్ రన్ చేసిర్రు. 815 కోట్లు, 3.8 కిలోమీటర్ల పొడుగున్నది. 5 స్టేషన్లు కట్టిండ్రు. రోజుకు 1,00,000 మంది పోవచ్చు. మొత్తం 148 ట్రాలీ పెట్టెలు ఉన్నాయి. ముందు అన్ని సిటీలకు కూడా వస్తాయి. మందు గోళీలు, గొడ్డు అసొంటి కూడా దీంతో డెలివరీ చేయొచ్చు. మంచిగున్నది కదా. మరి వారణాసి పోతే షాలైనాక ఓసారి ఎక్కిరాండ్రియా. అరే రోడ్డు మీదకి వచ్చిన యాళ్ళ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మనకే కాదు అవతలకు కూడా తిప్పలైతుందన్న సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు కొందరు ఆడాడ. గట్లనే బయటి దేశంలో ఒక ఆడ చూడుర్రి, హైవేలో ఎంత హంగామా చేసిర్రో గిల్లు. ఏం పరాష్కాలు ఇలా కొందరు అరే రోడ్ అనుకుంటారో గ్రౌండ్ అనుకుంటారో కదా ఇల్లు. ఆగ చూడండి, కారోడు ట్రక్కును ఓనిస్తలేడు, ఆడు పోతలేడు. నడి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ కాగా పిల్లగాళ్ళ ఆట ఆడినట్టు ఆడుతున్నారు. ఆగ చూడండి, ట్రక్ అయిన ఆడికి పక్క నుంచి పోదామని ఓనిస్తుంటే అటు పోయి ఆపుతున్నాడు. ఇట్లా కాదు ఉల్టా తిప్పుకొని వెళ్ళిపోతే వెనక కానీ పోతుంటే అట్లా అడ్డం వస్తున్నాడు. ఆడికి ట్రక్కు తోలుకుంటా చెప్తూనే ఉన్నట్టున్నాడు, పోనీవయ్యా ఎందుకు వచ్చిన పంచాదని. అయినా కారోడు ఇనకపోయేసరికి షిర్రెత్తుకొచ్చినట్టున్నది. సీదా పోయి టక్కర్ పెట్టిండు. ఆయనతకు అప్పుడు చూడండి, కింది దిగి కారోడు మళ్ళీ లొల్లి పెట్టుకుంటున్నాడు ఆ ట్రక్ అయిన తోటి. మరి ఇద్దరు నడమ ఏం పంచాది మోపోయిందో ఏం పడవు గాని, అరే రోడ్డు మీద ఉన్నాము, వెనక మరల వెహికల్స్ వస్తున్నాయి, మనం చేయంగా అవతలలోకి తిప్పలైతది, పరాష్కానికి పోయి పండ్లు రాలగొట్టుకున్నట్టు అవుతుంది అన్న ఆలోచనే లేకుండా కారుని అడ్డం పెట్ట చూసి అడ్డంగా సొట్ట పెట్టుకునే. ఏం మనుషులు ఏందో పోరు, ఎవ్వరికి ఒప్పుకుంటలేదు ఇవాళ రేపట్ల. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ చోర సింహం. ఇప్పటి వరకు పోలీసులు ఉన్న పాట కళను చూసినాం, ఆట కళను చూసినాం, ఆడాడ ఫైటింగ్ కళను కూడా చూసినాం. కానీ 64 కళల్లో ఒకటైన స్పెషల్ కళను ప్రదర్శించబోతున్నారు కొందరిడా. మరి వాళ్ళ ప్రతిభ పాట వాళ్ళు చూసి 4 చివాట్లు పెడదాం పాండ్రి. అగో అర్ధరాత్రి పూట పోలీసు వాళ్ళ జీబు కుయ్యి అని మొత్తుకుంటా గల్లీలకు వచ్చిందంటే ఖచ్చితంగా ఎవరో ఏదో చేసే ఉంటారు. అందుకే అంతగానం మొత్తుకుంటూ వస్తున్నారు. అగో ఆగిండ్రు కదా, అయింది పో, ఎవరికో బ్యాండ్ బాజా భారతే ఇయ్యాలా అనుకుంటురా, జర సైసు. ఓర్ని పోలీసు వాళ్ళ జీబు కాదా ఇది, మున్సిపాలిటీదా, చెత్తేరకపోతున్నారు కదా. మేము ఇంకా పోలీసు వాళ్ళది అనుకున్నాం అనుకుంటురా. మీరు అనుకున్నది కరెక్టే, వాళ్ళు పోలీసులే కానీ చెత్త పని చేస్తున్నారు. అట్లని పడేసిన చెత్త ఎత్తుకపోతలేరు. రాత్రిపూట పెట్రోలింగ్ కోసం అని చెప్పి జీబు వేసుకొని తిరుక్కుంటా ఇగో ఇట్లా బంద్ చేసిన దుకాణం కాడ కనిపించిన షేర్లను వేసుకొని పోయినరు అన్నట్టు. హర్యానా మేవాట్లో జరిగిన ముచ్చటిది. ఇక చూడండి ఎట్లున్నదో పరిస్థితి. అరే దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగలు ఒద్దిగా సామాన్లు ఎత్తుకపోతుంటే ఇక వీళ్ళేం రక్షణ కల్పిస్తారు. గంత ఇజ్జత్ గల కొలువులుండి ఈ ఇజ్జత్ లేని పనులు ఏందివి. మరిగా ఇలా వ్యవహారం అంతా సీసీ కెమెరాల రికార్డ్ అయింది కాబట్టి పై ఆఫీసర్లు ఏం చర్యలు తీసుకుంటారో గానీ గిసొంటోళ్ళ అండర్ల లా అండ్ ఆర్డర్ ఉంటే అందరికందరూ ఆగమవుడే ఇక అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు నెటిజన్లు ఈ వీడియో కింద. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని ముచ్చట్లు పట్టుకొచ్చినాం మీకోసం. వరుస పెట్టి చూసేయుర్రి. ఏయ్ విమానాల్లో కొట్లాడతారు, తెలంగాణ కర్ణాటకల్లో ఫ్రీ బస్సు సీట్ల కోసం కొట్లాడతారు, కానీ ఢిల్లీ మెట్రో ఓన్లీ రీల్స్ చేసేదందుకే పనిచేస్తుందా? ఇంట్లో కూడా కొట్టుకుంటాం అనుకున్నారో ఏమో గానీ ఇప్పటిదాకా రీల్స్ కు మాత్రమే ఫేమస్ అయిన ఢిల్లీ మెట్రో ఇట్లా ఫైటింగ్ కు ఛాన్స్ ఇచ్చింది ఇప్పుడు. మరి ఇలా నడమ ఏ ముచ్చట్ల పంచాది మోపోయిందో, ఎందుకు ఇంతగానం కొట్టుకున్నారో గానీ ఒకళ్ళు తిట్టుకుంటా ఏమో తన్నుకున్నారా. ఆగా చూడండి, అంకుల్ తన్నుడు అంతే. ఆ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుని అయినా అట్నే అడ్డం పడ్డాడు. ఇటు బ్లూ షర్ట్ వేసుకొని కళ్ళద్దాలు పెట్టుకుని అయినా ఉన్నా గ్రీన్ షర్ట్ అయినా ఒకటే కావచ్చు. అందుకే తెల్లంగా అంకుల్ జుట్టు వీకి పాకం పెట్టిండు. ఇదంతా అదే మెట్రోలో ఉన్న కొంతమంది వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టిండ్రు. చిన్నపిల్లలకు టానిక్ పోసినట్టే వస్తున్నది కదా కొండెంగా అక్క. ఏమైంది? కొండెంగా ఏడ్చింది.
అయితే 2 సుక్కలు పట్టకపోయావా అన్నట్టే పడుతున్నది. మరి కొన్యంగలతో పాటు ఇంకా వేరే జీవాలు కూడా ఉన్నాయి, చూస్తుంటే ముంగీసలు లెక్కనే ఉన్నాయి. మరి అవేనో ఇంకేమన్నానో గానీ అక్క మీద శంగడ బింగడ ఎగురుకుంటా బాగానే ఆడుతున్నాయి కదా 2 తీర్ల మూగ జీవాలు. ఇవన్నీ అనాథ పిల్లలట, అంటే తొవ్వెంట ఓంగా తల్లి చచ్చిపోయినాయి, తప్పిపోయి తిరుగుతున్న జీవాలట. అట్లాంటి వాటన్నిటిని అక్క చేరదీసి ఇట్లా సాదుకుంటున్నది. రాజస్థాన్ బర్జాసర్లు ఉంటదట ఈ అక్క. మూగ జీవాల మీద ఎంత పాయరం ఉంటే ఇట్లా పెంచుకుంటా చెప్పుండ్రి. మరి కాదా అవేమన్నా పిల్లుల కుక్కల ఇంటికి తీసుకొచ్చి పెంచుకునేది అందుకు. ఊరిని మనిషికి ఏం పుట్టింది కదా అని దగ్గరికి పోతున్నాడు అట్లా. అసలే కాలు దువ్వుతున్నది, ఉరుక్కొచ్చి కొమ్ములతోటి కడుపులో ఒడిసి లేపెత్తేసినా అంటే కథమే అనిపిస్తున్నది కదా. కానీ అట్లా చెయ్యదు ఇది. చూడండి ఇదేంది, ఇది ఏం మందు పెట్టింది దీనికి, ఇట్లా చేయి చూపెట్టగానే తలకాయ నాలకేసి అట్లా చేస్తున్నది అనుకుంటారా. చిన్నప్పుడు దీనికి ఫుడ్ పెట్టిన అయినట్టయినాయి, అట్లా దీనికి తినిపించిన ప్రతిసారి ఆయన చెయ్యి మురక చూసేదట ఇది. అట్లా ఇప్పుడు దాని దగ్గరికి పోయిన ఆయన చెయ్యి వాసన చూపెట్టంగానే గుర్తుపట్టి, పెద్దయినా ఎన్ని రోజులైంది నిన్ను చూసి, ఇప్పుడు వచ్చినవా, చిన్నప్పుడు నాకు బువ్వ పెట్టినవు నువ్వే అన్నట్టే తలకాయ కిందికేసి ఇట్లా గౌరవం ప్రదర్శించింది అన్నట్టు. కానీ చూడండి యానిమల్స్ అసొడ్డిది బువ్వ పెట్టినోని మర్చిపోకుండా ఎంత కృతజ్ఞత చూపిస్తున్నాయో. అరే వా ఏం తప్పించుకున్నాడు అన్నా. అబ్బబ్బబ్బబ్బబ్బా జర్ర అయితే కథం నుజ్జు అయ్యేటోడు. కానీ ఇంకా ఆటోలు ఎవరో ఉన్నట్టున్నారు కదా, బయటికి వెళ్ళాలని చూస్తున్నారు. ముంబైలో పెట్టినో డింగిది, మరి వానలకే పడ్డదో పెట్టుడే సక్కగా పెట్టలేదో గాని 17 మంది ప్రాణాలు తీసుకున్నదట ఓ డింగు. పబ్లిక్ చూస్తున్నారు కదా, జర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండుర్రులా, ఎందుకైనా మంచిది. అయ్యో ఓర్ని ఇది కారా ఇంకేమన్నానా, స్క్రాప్ కేసినా కూడా ఏమున్నది ఇంట్లో అనేటట్టే కనబడుతున్నది. కానీ బాగానే ఉరుకుతున్నది కదా రువ్వడి మీద. ఈ నడమ కుళ్ళులో కురిసిన వానలకు వరదలో ఇరుక్కపోయిందట ఈ కారు. ఆయనది ఇప్పుడు వరద మొత్తం తగ్గిన తర్వాత బండిని స్టార్ట్ చేద్దామని చూసేసరికి తాళం చేయి పెట్టిటది ఇప్పుడుతోటే స్టార్ట్ అయిందట. గేర్ మారవంగానే రువ్వడి మీద ఉరుకుతున్నదట, మామూలు బండి ఉరికినట్టే. ఓర్ని ఇదేందిరు, ఇంత వరదల నాని ఇంత ఆగమైనా కూడా ఇంజన్ చక్కగా పని చేసుకుంటూ ఉరుకుతానందుకు సంతోషపడాలనా, వరద చేయవచ్చి బాడీ పార్ట్స్ మొత్తం ఆగమైనందుకు దాన్ని రిపేర్ చేయలేక అవస్థ పడాలని అర్థం కాకుంటున్నది కదా నా పరిస్థితి అనుకుంటా ఇంటర్నెట్ లో వీడియో పెట్టింది కారు ఓనరు. కానీ నిజంగా గింత తుక్కు అయినాక కూడా కారు పని చేస్తున్నది మంచిగా అంటే మామూలు ముచ్చట కాదులే. ఎవరిని తక్కువ వాడెత్తు గంటలకి ఇట్లా పోనిచ్చిండో కదా కారు. అన్న మళ్ళీ డ్రైవర్ సీట్లో కూడా లేడు, ఇటు పక్క కూర్చున్నాడు. మరి ఆ డ్రైవర్ పోనిస్తుంటే కనీసం ఈయనన్నా పోనీయకు వద్దు ఆ పనాలే కదా. మొత్తం పీకలు లోతుదాకా నీళ్ళు వచ్చేటట్టు గంత లోపలికి పోయినరు. ఇంకా నయం ఇంకో అడుగు మునిగానంటే కథం ఊపిరాడకపోయేది. ఏం చక్క ఏదో కారు పక్కకు పార్కింగ్ చేసి పిలిచినట్టే వెళ్తున్నాడు కదా లోపల కూర్చున్నాయన. మదురైలో జరిగిన ముచ్చటిది. ఇగో పోలీస్ సార్ ఉన్నట్టున్నది, వచ్చి బయటికి తీసుకొచ్చిన అంకుల్ను. కానీ ఏం వరదలో ఏమో పోయింది. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్నట్టు ఒక్కోసారి పడతానేమో మొత్తం ఇట్లా ముంచేటట్టు పడతాయి, లేకుంటేనేమో పంటకు కూడా సరిపోనట్టు పడతాయి. ఏం చేస్తాం కలికాలం. గివుల్లా ఇయాల్టి గరం గరం వార్తలు. మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా ఇగుంటా.